తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండో విడతలో 4332 గ్రామ పంచాయతీలు, 29903 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. 415 సర్పంచ్ స్థానాలకు సుమారు 28,278 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్ చెప్పండి. గ్రామ పంచాయతీ రెండో దశ ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఇప్పటి నుంచి పోలింగ్ సమయం వరకు కూడా మైకులన్నీ కూడా పోగబోనున్నాయి. దానికి సంబంధించినటువంటి ఆదేశాలన్నీ ఎలక్షన్ కమిషన్ ఆయా జిల్లా కలెక్టర్లకు, రిటర్నింగ్ అధికారులకు పంపించింది. ఇక ఇప్పటి నుంచి ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ప్రచారం చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెకండ్ ఫేజ్ కు సంబంధించి 3911 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి అక్కడక్కడ ఏవైతే చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు ఉన్నాయో వాటిని ఎక్స్పీరియన్స్ చేసుకుని సెకండ్ ఫేజ్ లో ఎక్కడా కూడా అలాంటి చిన్న చిన్న ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు చేపట్టకూడదని కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితిలో ఓవరాల్ గా చూస్తే 48 గంటలకు ముందే ప్రచారం ముగిసినటువంటి సందర్భం. ఇక్కడ నుంచి కీలకమైనటువంటి ఏదైతే కోడ్కు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ మరింత కఠినంగా ఉండనున్నాయి. సిబ్బందికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోయింది. అక్కడ అలాట్మెంట్ కూడా పూర్తి అయిపోయింది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.